హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సాగిపోదా పయనం. ఈ వీడియో వచ్చేసి విలేజ్ క్లినిక్ గురించి నేను చూపించాలి, కొన్ని మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నానండి. మా పాపకి నాకు 1.5 year పాప ఉంది, చిన్న పాప. తనకి వ్యాక్సిన్ వేయిద్దాము అని చెప్పేసి మా సొంత ఊరికి, అంటే మా అత్తగారు ఊరికి అయితే మేము వచ్చాము వ్యాక్సిన్ వేయించడం కోసమని. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్ వ్యాక్సిన్స్ అనేవి వేస్తారు కదండి. 18 months వ్యాక్సినేషన్ ఉంది, వేయాలి అని చెప్పి మాకైతే కాల్ చేశారు. సో మా పాపకి 18 months రన్నింగ్ అప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోతాయి అనిపించుకుని అయితే ఈ వ్యాక్సిన్ వేయించడం అయితే జరిగిందండి. సో ఇక్కడ నేను విలేజెస్ డెవలప్మెంట్ చూపించాలి అని అయితే అనుకున్నాను. అది వచ్చేసి రైతు భరోసా బిల్డింగ్ అండి, క్లోజ్లో ఉంది. ఇది వచ్చేసి విలేజ్ క్లినిక్ అనమాట. ఇది 2 rooms ఉంది. ఒక రూమ్ ఏమో మెడికేషన్, అంటే మొత్తం మెడిసిన్స్ అదంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక రూమ్లో వచ్చేసి స్టాఫ్ అంతా ఉంటున్నారు. అంటే క్లినిక్ అయితే ఉందన్నమాట మొత్తం. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అదంతా కూడా నాకు బాగా అనిపించిందండి. సో ఈ వీడియో అందుకోసమని షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి ఒక అపోహ ఉంది కదండి, గవర్నమెంట్ మెడికేషన్ మంచిగా ఉండదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. ఇంకా అలాంటి మాటలన్నీ కట్టి పెట్టేసేయండి. మీరు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి. అప్పటి రోజులు వేరు, ఎందుకంటే అప్పుడు బేసిక్ నీడ్ అదేమీ లేదు. ఇప్పుడు విలేజెస్లో కూడా చాలా వరకు డెవలప్మెంట్ అనేది ఉంది. ఇంత డెవలప్మెంట్ ఉంది కాబట్టే మనకి ఇంతలా ముందుకైతే వెళ్ళగలుగుతున్నాం అన్నమాట. ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ తెలుసు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వేలు తగలేసేయకండి. ఎందుకు చెప్తున్నాను అంటే చదువుకునే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, కనీసం ఎలా ఉంటుంది మెడిసిన్ అనేది. సో గవర్నమెంట్ మెడిసిన్ అని చీప్గా తీసేయొద్దండి. అది చాలా ఎఫెక్టివ్, చాలా బాగుంటుంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ అనుభవంతో ఉన్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. గవర్నమెంట్ మెడిసిన్ని చీప్గా చూడొద్దండి. అది కూడా చాలా బెస్ట్. మనకి బెస్ట్ అండ్ చీప్లో వస్తుంది, వితౌట్ కాస్ట్ అనమాట. అది మనకి ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు. అంటే మన ఎలా ఉంటుందంటే సొసైటీ ఫ్రీగా ఇచ్చేదాన్ని చీప్గా చూస్తుంది. ఎక్కువ వేలు కట్టి పెట్టేదానికేమో అది మంచి రిచ్, అదొక బెస్ట్ అన్నట్టు చూస్తుంది. ఎప్పుడూ అలా చూడకండి, అలా ఊహించుకోకండి. ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది కనీసం మినిమం నాలెడ్జ్ మీరు వాడండి. నేను మా పాపకి వ్యాక్సిన్ చేయించిన తర్వాత ఒక 15 minutes తర్వాత సిరప్ అనేది ఇచ్చారనమాట. అంటే ఫీవర్ అలాంటివి వస్తాయి కదా, సో దానికోసం సిరప్ అయితే వాళ్ళే వేసేసారు. తర్వాత వీక్లీ 2 times బ్లడ్ మంచిగా ఉండటం కోసం అని చెప్పి ఐరన్ సిరప్ పట్టించమని ఇచ్చారండి. ఇక్కడ బేసిక్ మెడికేషన్ అంతా ఉంది, చిన్నపిల్లలకి పెద్దలకి కూడా. ఏవైతే మనకు కావాలో అవి తీసుకునే వెళ్ళొచ్చండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదంతా కూడా. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశానండి, నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ వాళ్ళు ట్రీట్ చేసే విధానం కావచ్చు, కేర్ అదంతా కూడా చాలా బాగుందండి. బేసిక్గా నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి. ఎప్పుడు మా వాళ్ళే చేయిస్తారు, వాళ్ళు ఎవరో అందుబాటులో లేరు కాబట్టి నేను చేయించాల్సి వచ్చిందనమాట. ఇది చిన్నతనంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు ఎక్కడా లేదని. దీన్ని మా ప్రాంతంలో ఉమ్మెత్తికాయ అంటారండి. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా మాకు అక్కడ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేస్తూ ఉంటుంటే వర్షం అయితే సడన్గా పడిందండి. సో అక్కడ చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను. గ్రీనరీ బాగుంది కదా, మీకు చూపిద్దామని. అంతేనండి వీడియో. నమస్తే. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.